హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి స్పెషల్ చాలా చిన్న చిన్న మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ నుంచి పోస్టర్లు అయితే వదిలాడు భయ్య. ఈ పోస్టర్ అనమాట దేవరా మూవీ మరియు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు అనమాట ఏ మూవీ నుంచి పోస్టర్లు వచ్చాయో అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మన ధనుష్ ఇంకా నాగార్జున నటిస్తున్న కుబేరా మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే వదిలాడు భయ్య. పోస్టర్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అదే పెద్ద మూవీ. దాని తర్వాత ఇప్పుడు లక్కీ భాస్కర్ అంటే దొలకులు సల్మాన్ గారి మూవీలోకి దాంట్లో నుండి ఒక పోస్టర్ అయితే వదిలారు. పోస్టర్లు అవి అంత బాగాలేకపోయినా మూవీ ఎలా ఉంటుందో చూడాలి. దాని తర్వాత విశ్వక్సేన్ ఇప్పుడు మెకానిక్ రాకీ ఉందిగా, ఆ మూవీలోంచి కూడా ఒక పోస్టర్ అయితే వదిలాడు భయ్య. ఇలా చాలా చిన్న చిన్న మూవీస్ నుంచి పోస్టర్లు అయితే వదులుతూ వచ్చారు. ఇక భయ్య వీడియోలో ఎంటర్ అయిపోతే మీ ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పోస్టర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం భయ్య. ఈ పోస్టర్ అనమాట ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఎలా వచ్చిందో తెలిసే భయ్య మర్చిపోతుంది. ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్, అలాగే అనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్లో అనమాట డైరెక్టర్ శంకర్ గారిని, దిల్ రాజు గారిని తిట్టడం వల్ల వచ్చింది. లేకపోతే ఈ పోస్టర్ కూడా రాదు. భారీ అయితే ట్రెండ్ చేశారనమాట, హ్యాష్ ట్యాగులు పెట్టి ట్విట్టర్లో ట్రెండ్ చేసి ఎరుపుగా అది ఇది అనమాట డైరెక్టర్ శంకర్ని, దిల్ రాజు గారిని తిట్టడం వల్ల అనమాట ఆ పోస్టర్ అయితే వచ్చింది భయ్య. ఆ పోస్టర్ రావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఈ పోస్టర్ అయితే అసలు వదిలేది కాదు, ఇంకో పోస్టర్ అనమాట. అయితే ఆ పోస్టర్ రెడీ చేశాక ఏమనిపించిందో ఏంటో లాస్ట్ సెకండ్లో అనమాట పోస్టర్ చేంజ్ చేసి పడేశారు. అయితే పోస్టర్ అయితే వచ్చింది భయ్య. ఈ పోస్టర్ గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మూవీలో డ్యూయల్ రోల్ అయితే మన రామ్ చరణ్ అయితే చేస్తున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒకళ్ళేమో ఫ్యామిలీ రాజకీయ నేత అనమాట. అయితే ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఈ పోస్టర్లో మనకి కనిపించేది. అది వైజాగ్ బీచ్లో. ఆ పోస్టర్ చూస్తుంటే కొద్దిగా రామ్ చరణ్ లుక్ బాగానే ఉంది. అయితే దరిద్రం ఏంటంటే భయ్య, సెకండ్ సింగిల్ సెప్టెంబర్ అని రాశారు. మరి డేట్ ఏది? డేట్ కూడా రాలేదు. నేను క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. ఇక డేట్ కూడా రాలేదు. ఇక అదే కాకుండా భయ్య ఫస్ట్ సాంగ్ పాయే, సెకండ్ సాంగ్ డేట్ కూడా మంచి లేదు. పోస్టర్ యావరేజ్ అనిపించింది. అదే కాకుండా ఇప్పుడు ఈ మూవీ అనమాట పాన్ ఇండియా మూవీ అంటున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం ఈ 3 లాంగ్వేజ్లోనే రిలీజ్ చేస్తున్నారంట. చాలా అంటే చాలా దారుణం భయ్య ఇదైతే రామ్ చరణ్ ఫ్యాన్స్కి అనమాట. ఇంకా దీన్ని పాన్ ఇండియా మూవీస్ ఎలా అంటారు? 4-5 భాషల్లో రిలీజ్ చేయాలి, ఇండియాలో ఉన్న భాషల్లో మొత్తం రిలీజ్ చేయాలి, అయితే పాన్ ఇండియా మూవీ అని అంటారు. డైరెక్టర్ శంకర్ గారు నాకు తెలిసి ఈ మూవీని కూడా దెబ్బేస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్కి అనమాట ఈ విధంగా ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం వల్ల పోస్టర్ పెట్టడం ఏంటి, ఆ పోస్టర్ లాస్ట్ సీన్లో చేంజ్ చేయడం ఏంటి, డిసెంబర్లో అంటే ఈ మూవీ డిసెంబర్లో కూడా రాదని చెప్తున్నాడు భయ్య. డిసెంబర్లో కూడా రాకపోతే ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు గట్టిగా అయితే పోటీ ఉన్నాయి, ఓల్డ్ హీరోస్ అనమాట. అప్పుడు కూడా రాదని చెప్తే ఇప్పుడు సమ్మర్లోనే వచ్చిందని నాకైతే అనిపిస్తుంది భయ్య. చాలా దారుణం అనమాట రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఈ న్యూస్ అనమాట. అదే కాకుండా భయ్య నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సెకండ్ సింగిల్ సాంగ్ చూడాలి, మరి అది ఎలా ఉంటుందో ఏంటో. డేట్ అనౌన్స్ చేస్తే బాగా ఉండేది. డైరెక్టర్ శంకర్ గారు పాన్ ఇండియా మూవీ అని త్రీ లాంగ్వేజెస్లోనే అన్నారు. కానీ రామ్ చరణ్కి 3 లాంగ్వేజ్లోనే ఫ్యాన్స్ ఉన్నారా? అన్ని లాంగ్వేజెస్లో ఫ్యాన్స్ ఉన్నారు, ఫారెన్లో కూడా ఉన్నారు మన రామ్ చరణ్కి ఫ్యాన్స్ అనమాట. ఇది భయ్య రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పోస్టర్ గురించి దరిద్రంగా చేశారు నాకు తెలిసి అనమాట. ఇది చాలా దరిద్రం. ఇక మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీలు వచ్చింది. నిన్న ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు అనమాట ట్విట్టర్లో ఇంకో విషయం అయితే ట్రెండింగ్లో నడుస్తుంది భయ్య. ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న పోస్టర్ మరియు చర్చిలో బ్లాక్ డ్రెస్ వేసుకున్న సిస్టర్ పోస్టర్ అనమాట. వీటిని కంపేర్ చేసి ఎన్టీఆర్ అన్న దేవరా మూవీని అనమాట ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఇది నాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే పోస్టర్ కూడా కాపీ చేస్తున్నారని చెప్తున్నారు ఫ్యాన్స్ అనమాట. ఇప్పుడు చూద్దాం, నేను చెప్తున్నాను పర్సనల్ ఒపీనియన్ అనమాట. పోస్టర్ కాపీ, సాంగ్స్ వచ్చిన 2 సాంగ్స్ కాపీ అంటున్నారు, అలాగే పోస్టర్ కూడా కాపీ అంటున్నారు. ఈ మూవీ కూడా కాపీ చేయరా అని అనమాట ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. కొరటాల శివ గారు ఒకవేళ కాపీ ఇలాంటి మూవీ చేశారనుకో, ఇక ఫ్యాన్స్ అనమాట ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే టైగర్ ఫ్యాన్స్ మామూలు కాదు. అదే కదా భయ్య, ఈ విధంగా వీళ్ళు కాపీ కొడుతున్నారని చెప్తున్నారు. 2 సాంగ్స్ అయితే వచ్చాయి, హైయెస్ట్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. కానీ ఇలా అంటున్నారు భయ్య. చాలా ఏడ్చే విషయాలు అనమాట ఇవైతే, చాలా దారుణంగా. అదే కాకుండా యూఎస్లో అనమాట 227 మిలియన్స్ దేవరా మూవీ 20 డేస్ కూడా రిలీజ్ కావడానికి లేదు. ఇప్పటికనమాట 227 మిలియన్ టికెట్ అయితే అయిపోయాయి. అయితే ఈ మూవీ వచ్చేదాకా అనమాట దాదాపు 300 మిలియన్ టికెట్స్ కూడా అయిపోతాయి. యూఎస్లో అనమాట భారీ కలెక్షన్ చేస్తున్నారు మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అనమాట. ఏంటంటే అక్కడ భారీ అంటే అక్కడ టికెట్ రేట్లు కొద్దిగా ఎక్కువ కదా, దానివల్ల అనమాట మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు అనమాట మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీకి అయితే ఉంది భయ్య.
ఇక ప్రీమియర్ అనమాట భారీగానే టికెట్స్ అలాగే అనమాట ప్రీమియర్స్ కూడా షోలు కూడా బాగానే వేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అనమాట ఏమాత్రం ఢోకా లేదని నాకైతే అనిపించింది. ఈ 2 పోస్టర్లో ఏ పోస్టర్ బాగా నచ్చింది దానికి నేనైతే ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ పోస్టర్ బాగుందని అనుకున్నాను భయ్య. ఇక ఈ విషయం కొద్దిగా మన డైరెక్టర్ శంకర్ గారు ఆలోచిస్తే చాలా బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ దాకా వచ్చిన వాళ్ళు కామెంట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.